హాయ్ అండి. నిన్న జరిగిన మ్యాచ్‌లో అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒక్కొక్క పాయింట్ అయితే వచ్చినాయి. ఎందుకంటే వర్షం కారణంగా మ్యాచ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్‌గా ఒక్క మ్యాచ్ అయినా గెలిసి పరువు దక్కించుకోవాలనుకున్నారు. ఎవరైతే మన పాకిస్తాన్ మ్యాచ్ ఎందుకంటే హోస్ట్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఈ చాంపియన్ ట్రోఫీని. వాళ్ళకైతే అది దక్కలేదు. వాళ్ళు కొంచెం బ్యాడ్ లక్ ఏం చేయలేము. వర్షం థ్రెట్ కారణంగా వర్షం పూర్తిగా అసలు జీరో ఒక ఓవర్ కూడా పడకుండా అయితే మ్యాచ్ అయితే ముగిసిపోయింది. ప్రస్తుతానికైతే వీళ్ళు చాలా దారుణమైన పొజిషన్‌లో అయితే కనిపిస్తా ఉంది. పాకిస్తాన్ టీమ్ ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ గావచ్చు, వాళ్ళ ప్రధానమంత్రి గూడా హెచ్చరించడం గావచ్చు, ఇలా రకరకాల కారణాలతోటైతే వాళ్ళైతే ఇబ్బందులైతే పడతా ఉన్నారు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే వాళ్ళు ఆళ్ళ టోర్నమెంట్ బయటికెళ్ళిపోయారు గాబట్టి, కనీసం లాస్ట్ మ్యాచ్ అన్నా పాకిస్తాన్ గెలిస్తే కొంచెం ఊరట ఉంటుందనుకున్నారు. కానీ అది గూడా వర్షంతోటి కారణంగా మ్యాచ్ ముగిసిపోయింది. ఇంకపోతే చాలా విషయం తెలిసిందే గదా! ఇప్పుడు సడెన్‌గా ఏంటి ఆ వర్షాలేంటో రేపు జరగబోయే మ్యాచ్ అది గూడా ఉంది గదా! మన ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చాలా క్రూషియల్ మ్యాచ్. సెమీఫైనల్ డిసైడ్ చేసిన మ్యాచ్. ఆ మ్యాచ్ కూడా వర్షం థ్రెట్ ఉందంటున్నారు. చూద్దాం ఆ మ్యాచ్ గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ అనేది ఆ వర్షం కారణంగా ఆగిపోవడం అనేది ఎందుకంటే దీనికి ముందు మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా వర్షం కారణంగా అయిపోయింది. ఈ మ్యాచ్ అయిపోయింది. 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా అయితే మ్యాచ్‌లయితే రద్దయిపోయినాయి. చాలా సో బ్యాడ్. చూడాలి మంచి రసవత్తరమైన మ్యాచ్‌లు చూద్దాం అనుకుంటే కుదరలేదు.